ఇండియా రెబల్ స్టార్ ప్రభాస్ బాక్సాఫీస్ దగ్గర కనిపిస్తే రికార్డులు తిరగబడాల్సిందే. ప్రస్తుతం ఆయన నటిస్తున్న మోస్ట్ అవైటెడ్ అండ్ క్రేజియెస్ట్ ప్రాజెక్ట్ ఫౌజీ. సీతారామం లాంటి బ్లాక్ బాస్టర్ కావ్యంతో క్లాసిక్ హిట్ అందించిన దర్శకుడు హను రాఘవపూడి ఈ చిత్రాన్ని తెరకెక్కిస్తున్నారు. మైత్రి మూవీ మేకర్స్ ఎంతో ప్రతిష్టాత్మకంగా నిర్మిస్తున్న ఈ పీరియాడికల్ యాక్షన్ డ్రామాపై అంచనాలు ఆకాశాన్ని తాకుతున్నాయి. 1970ల నాటి యుద్ధ నేపథ్యంలో రూపుదిద్దుకుంటున్న ఈ సినిమాలో ప్రభాస్ సరసన సోషల్ మీడియా సెన్సేషన్ డాన్స్ క్వీన్ ఇమాన్వి హీరోయిన్ గా టాలీవుడ్ లోకి గ్రాండ్ గా ఎంట్రీ ఇస్తోంది. అంతేకాకుండా మిథున్ చక్రవర్తి, జయప్రద, అనుపమ్ ఖేర్, జైత్రా జే ఆచార్ కీలక పాత్రలో కనిపించబోతున్నారు. మైత్రి మూవీ మేకర్స్ ఏమాత్రం కాంప్రమైజ్ కాకుండా భారీ బడ్జెట్ తో విజువల్ వండర్ గా నిర్మిస్తున్న ఈ చిత్రం డిసెంబర్ 3న ప్రేక్షకుల ముందుకు రానుంది. అయితే ఇప్పుడు ప్రభాస్ ఫౌజీకి బాక్సాఫీస్ దగ్గర పోటీగా ఒక క్రేజీ సినిమా నిలబడుతోంది. ఆ సినిమా మరేదో కాదు, బాలీవుడ్ బ్యూటీ శ్రద్ధా కపూర్ నటిస్తున్న ఈటా. మనందరికీ తెలిసిందే ప్రభాస్ శ్రద్ధా కపూర్ కాంబినేషన్ లో వచ్చిన సాహో సినిమా ఎంతటి హైప్ క్రియేట్ చేసిందో. బాక్సాఫీస్ దగ్గర ఆ సినిమా ఆశించిన స్థాయిలో ఫలితాన్ని అందుకోలేకపోయినా వీరిద్దరి కెమిస్ట్రీ జోడీ మాత్రం ప్రేక్షకులను విశేషంగా ఆకట్టుకుంది. ఇప్పుడు అదే సాహో జోడీ బాక్సాఫీస్ దగ్గర ముఖాముఖి తలపడ్డానికి సిద్ధమైంది. ప్రస్తుతం శ్రద్ధా కపూర్ నటిస్తున్న ఈటా సినిమా పోస్ట్ ప్రొడక్షన్ పనులను శరవేగంగా జరుపుకుంటోంది. నిజానికి ఈ చిత్రాన్ని ముందుగా ఆగస్టు 14న విడుదల చేయాలని ప్లాన్ చేశారు. కానీ కన్నడ రాకింగ్ స్టార్ యష్ నటిస్తున్న టాక్సిక్ సినిమా కూడా అదే రోజున వస్తుండటంతో బాక్సాఫీస్ క్లాష్ ను నివారించడానికి ఈటా రిలీజ్ డేట్ ను వాయిదా వేశారు మేకర్స్. అభిమానులకు కాస్త నిరాశ కలిగిన సరైన సోలో రిలీజ్ డేట్ కోసం మేకర్స్ ఈ నిర్ణయం తీసుకున్నారట. దీంతో డిసెంబర్ 4న థియేటర్లోకి తీసుకురాబోతున్నట్లు చిత్ర బృందం ప్రకటించింది. డిసెంబర్ 3న ప్రభాస్ ఫౌజీ, డిసెంబర్ 4న శ్రద్ధా కపూర్ ఈటా, అంటే కేవలం ఒక్కరోజు తేడాతో ఈ రెండు సినిమాలు బాక్సాఫీస్ వరకు సిద్ధమయ్యాయి. అయితే ఈటా సినిమా ఎన్ని భాషల్లో పాన్ ఇండియా లెవెల్లో విడుదలవుతుందనే దానిపై ఇంకా అధికారిక స్పష్టత రావాల్సి ఉంది. ఒకప్పుడు జోడీగా ఆకట్టుకున్న ప్రభాస్ శ్రద్ధా కపూర్ ఇప్పుడు డిసెంబర్ బాక్సాఫీస్ దగ్గర పోటీ పడుతుండటంతో సినీ వర్గాల్లోనూ అభిమానుల్లోనూ ఆసక్తి విపరీతంగా పెరిగిపోయింది. అయితే ప్రభాస్ ఫౌజీకి కనుక పాజిటివ్ టాక్, హిట్ టాక్ వచ్చిందో ఆ ప్రభంజనాన్ని తట్టుకోవడం శ్రద్ధా కపూర్ ఈటకి అంత సులభం కాదని ట్రేడ్ విశ్లేషకులు, అభిమానులు భావిస్తున్నారు. మరి ఈ సాహో కాంబో బాక్సాఫీస్ వారిలో ఎవరు విజయం సాధిస్తారో చూడాలంటే డిసెంబర్ వరకు ఎదురు చూడక తప్పదు.